హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కేవలం కోడిగుడ్లతో బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా 5 నిమిషాల్లో కోడిగుడ్ల పులుసును ఇలా ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. ముందుగా ఒక దాక తీసుకుని అందులోకి వాటర్ వేసి ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 eggs అయితే వేసుకున్నాము. ఎంతమంది ఉంటే అన్ని eggs అయితే వేసుకోవచ్చు. ఇందులో ఒక చిటికెడంత సాల్ట్ వేసి ఇప్పుడు స్టవ్ మీద దాకని పెట్టేసి ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు కోడిగుడ్లను బాగా ఉడికించాక ఇప్పుడు ఈ గుడ్లను చన్నీటిలో వేసి దీనిపై ఉన్న తొక్కనంతా ఒలుచుకోవాలి. ఇలా చన్నీటిలో వేయడం వల్ల మనకి కోడిగుడ్లు విరగకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట. ఇలా పెంకంతా ఒలిచేసిన తర్వాత నీట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు ముందుగా మనం నీట్గా ఉడికించి క్లీన్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, ఆ కోడిగుడ్లను ఇందులో వేసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్న విధంగా అయితే ఆయిల్లోని బాగా మనం వేయించుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలి ఈ కోడిగుడ్లను. ఇప్పుడు కోడిగుడ్లను వేపి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి చూపిస్తున్న విధంగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా చీరు పెట్టుకున్న 6 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉల్లిపాయలను అయితే కాసేపు మగ్గనివ్వాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట. ఇప్పుడు దాకపై మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపి మూతతో క్లోజ్ చేసి దాకని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేయాలన్నమాట. కూర ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి గరిటెతో కలుపుకొని అప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. చింతపండుని వాటర్లో అయితే నానబెట్టడమే కాసేపు, తర్వాత రసం కింద పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకుని చూపిస్తున్న విధంగా ముందుగా మనం గోల్డెన్ కలర్లో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసి ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇందులో కావాలంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో కూరనైతే బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అద్దరిపోయే కోడిగుడ్ల పులుసు చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా మనకైతే రెడీ అయిపోద్ది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.